శ్రీ గురుభ్యో నమః. రమణ చెప్పిన కథల నుండి అరుణాచల మహత్యం చూస్తున్నాము. తిరుచుడి మహత్యము. శ్రీ భగవాన్ని స్తుతిస్తూ ఒకరు పద్యాన్ని రాశారు. ఆవర్తపురి లేక త్రిశూలపురి ప్రశంస ఉంది. అది భగవాను జన్మస్థలము. ఆ ఊరికి సంబంధించిన ప్రళయాలెన్నో. అందులో 3 నుండి శివుడు ఈ ప్రదేశాన్ని రక్షించాడు. ఓ మారు భూమి అంతా జలమయం కాగా ఆ ప్రదేశాన్ని శివుడు తన శూలాన్ని గుచ్చి ఉంచాడు. నీరు ఆ శూలం గుచ్చిన వివరంలోకి వచ్చి పడసాగుతూ ఉంది. ఆ కారణంగా పెద్ద సుడి ఏర్పడింది. అదే ఊరి పేరు అయ్యింది. హిరణ్యాక్షుడు భూమిని జలాల్లో చుట్టబెట్టాడు. విష్ణువు ఆమెను ఉద్ధరించాడు. కానీ ఆమెకు రాక్షసుని పాపస్పర్శ సోకింది. ఆ దోషాన్ని నివారించడం కోసమని ఆమె శివుని ఆ స్థలంలో పూజించింది. అందుచేత ఆ ఊరు శ్రీ భూమినాథేశ్వరము లేక శ్రీ తనునాథ క్షేత్రము అయ్యింది. గౌతమ మహర్షి అరుణాచలంలోనూ తిరుచులిలోనూ ప్రముఖులు. తిరుచులిలో శివుడు ఆయనకు తాండవమూర్తిగా అగపడి ఆయన కొరకు గౌరీ శంకర కళ్యాణోత్సవాన్ని తిరిగి ప్రదర్శించాడు. ఆ ఊరిలో మరో పేరున్న మహర్షి కౌండిన్యులు. ఒకసారి అక్కడ జలాభావం ఏర్పడినప్పుడు ఆయన శివుణ్ణి ప్రార్థించాడు. అప్పుడు ఒక నది ప్రవహించింది. ఆయన పేరు మీద అది కౌండిన్యా నది అయ్యింది. తమిళ అపభ్రంశము కుండారు దాన్ని పాపహారి అని పిలుస్తారు. ఒక రాజకుమార్తెకు పిశాచము ఆవహించింది. ఆమెచే ఎన్నో తీర్థయాత్రలు చేయించారు. ఒక తీర్థంలో స్నానం చేయబోతూ ముందు సంకల్పం చెబుతూ ఉండగా పాపహారి అనే ప్రసక్తి వచ్చింది. ఆ తీర్థం ఎక్కడని విచారించి వారు తిరుచులికి వచ్చారు. ఆ నది స్నానం చేయగానే ఆమెకు పిశాచం వదిలిపోయింది. అక్కడ స్నానం చేయడం చేత సోమశీతలుడనే రాజు కుష్ఠవ్యాధిని పోగొట్టుకొని స్వస్థుడైనాడు. శాస్త్రజ్ఞులు ఆ నదీ జలాలకు గంధక సంబంధం ఉందని చెప్తారు. ఇది ఊరి చివర ఉంది. భూమినాథుని కోవెల ప్రాంగణంలోనే శూలక్షతం వలన ఏర్పడిన పుణ్య సరస్సు ఉంది. మాఘమాసంలో మకా నక్షత్రం నాడు అది పొంగి పైకి వస్తుంది. ఆనాడే స్వామికి అభిషేకోత్సవము బ్రహ్మోత్సవాలలోని 10వ రోజు. ఆనాడు అక్కడి మండపం మీదకు స్వామిని తీసుకొని వచ్చి త్రిశూల జలంతో అభిషేకం చేయిస్తారు. అది అవటంతోటే భక్తులందరూ ఆ తీర్థంలో మునుగుతారు. బ్రహ్మోత్సవానికి 10 రోజుల ముందు ఆరంభించి రోజుకొక మెట్టుగా పొంగి పూర్ణిమ నాటికి పూర్తి అయిపోతుంది. ఆనాటికి గంగా యమున సరస్వతులు ఆ తీర్థంలో సన్నిధి చేస్తారని స్థల పురాణ వచనము. స్వామికి అభిషేకం పూర్తి కాగానే నీటి మట్టము రోజుకొక మెట్టుగా దిగబోతుంది. శివభక్త సుందరమూర్తి నాయనారు ఈ క్షేత్రంలో వసించి స్వామిని సేవించి ప్రస్తుతించారు. సర్వం శ్రీ గురుచరణారవిందార్పణమస్తు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.